హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంజీ క్రియేషన్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయము యూట్యూబ్ వీడియోస్ అండ్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనం చూస్తున్న వీడియోస్ అందులో ఉన్న థంబ్నెయిల్స్ అన్నమాట. మెయిన్ మనం మాట్లాడుకున్న విషయం థంబ్నెయిల్స్. సో ఆ థంబ్నెయిల్స్ అనేది ఎవరికి వారి ఇష్టమైనది ఓన్ గా క్రియేట్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి మీట అదే నిజమని అనుకోవడం మానుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు నేను క్రియేట్ చేసుకొని నేను పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏది నిజం అబద్ధం అనేది అదే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు చూసి తెలుసుకోవచ్చు. మనము ఎగ్జాంపుల్ కి ఒక థంబ్నెయిల్ చూస్తాము, ఇక్కడ సంథింగ్ ఏదో రాశారనమాట. సో మనం అక్కడ రాసింది అదే డిసైడ్ అయిపోయి ఇంకొక నలుగురికి చెప్తాం అనమాట. సో ఆ నలుగురికి అట్లా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తీసుకుంటే ఈ మధ్య డైరెక్ట్ వీడియోస్ లోనే మాట్లాడేసుకుంటున్నారు, అదే నిజం అని చెప్పేసి ఒక నలుగురికి ముగ్గురికి షేర్ చేస్తున్నారు. సో మనం ఏమనేది చేయాలంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా సోషల్ మీడియా అనేది ఫేక్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఫేక్ న్యూస్ ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియాని నమ్మడం మానేవాళ్ళనమాట. అలా అని మన టీవీ ఛానల్స్ నమ్మాలనుకుంటే టీవీ ఛానల్స్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీవీ ఛానల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఎలా అయితే చేస్తుందో సోషల్ మీడియాని ఫాలో అవుతుంది. ఎగ్జాంపుల్ కి మధ్యలో ఒక టీవీ ఛానల్లో చూశాను. సో టీవీ ఛానల్లో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి సోషల్ మీడియాలో జరుగుతా ఉన్న రచ్చ గురించి వాళ్ళు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అనేది ఇస్తున్నారు అనమాట. టీవీ ఛానల్స్ కూడా అది మరి తయారైనాయి. మన కళ్ళ ద్వారా మనం ఏదైతే నమ్ముతామో, మన చుట్టుపక్కల అయితే ఏదైతే జరుగుతుందో మనకు తెలిసిన విషయాలు మాత్రమే మనం నమ్మాలి. సో సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నారో జరుగుతున్నాయో, సో సోషల్ మీడియాలో కూడా మీరు డైరెక్ట్ గా ఒక వీడియోలో చూస్తే నమ్మొచ్చు. అది కూడా ఇప్పుడు ఏఐ ద్వారా చాలా రకాలుగా మారిపోయాయి. సో ఇంకా మీదట మనం అలర్ట్ గా ఉండాలన్నమాట. చాలా జాగ్రత్తగా మనం ఏదైనా వీడియో చూస్తున్నాము అంటే వెంటనే నమ్మేయకుండా సో దాని నిజానిజాలు తెలుసుకొని నమ్మడానికి ప్రయత్నించండి. కలియుగం మొదలైంది, అంతా బాగానే ఉంది ఇన్ని రోజుల వరకు. ఇక మీదటి నుంచి స్వార్థం చాలా పెరిగింది జనాలలో. సో చాలా జ్ఞానం అనేది మొబైల్ ద్వారానే మా అందరికి దక్కింది. డైలీ చూస్తున్నాం కదా, మనకి అదే నిజం అనేది డిసైడ్ అయిపోతుంటారు. సో థంబ్నెయిల్స్ అనేటువంటి నమ్మకండి. ఈ చిన్న విషయం కూడా ఎవరికి తెలియదా, నువ్వు చెప్పాలా, క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ చిన్న విషయం కూడా ఎవరికి తెలియట్లేదు ఈ మధ్య. సో మనకి రెగ్యులర్ గా అలవాటు పడిపోయాము వీడియోలు చూడడానికి, ఇంకొకరిని ఫాలో అవడానికి. ఒక వ్యక్తిని మనం ఫాలో అవుతున్నాం అంటే ఆ వ్యక్తిని చెప్పే విషయాన్ని కూడా మనం జస్ట్ ఫాలో అవుతుంటాం. అది నిజమా అబద్ధమా అనేసి తర్వాత తెలుసుకుంటామే. కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా మీ పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మొబైల్ వాడుతున్నారు. సో వాళ్ళు జస్ట్ ఇది ఇలా ఎడిట్ చేసి అప్లోడ్ చేయగలరు అనే ఇది కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. కాబట్టి థంబ్నెయిల్స్ అనేది చూసి డిసైడ్ అవ్వకండి. ఈ రోజు నేను చెప్పిన విషయం చాలా వాల్యుబుల్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.